హలో వ్యూవర్స్. సో మూల్యాంకనం సిసిఈ అంటే కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. సో ప్రజెంట్ మన స్కూల్స్లో ఫాలో అవుతున్నటువంటి ఎగ్జామ్ విధానం. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సరే, అయితే మరి ఈ సిసిఈని ఎందుకు అమలు చేశారు అని అంటే, ఇంతకుముందు మనకు ఉన్నప్పుడు ఏముండేవి, మనకి యూనిట్ టెస్ట్లు ఉండేవి. యూనిట్ టెస్ట్ 1, 2, 3, 4, అలాగే క్వార్టర్లీ ఒకసారి, అలాగే హాఫర్లీ, యాన్యువల్లీ అని ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటంటే అలాంటివి తీసేసి ఈ సిసిఈ మోడల్లో పరీక్షలు అనేవి స్కూల్స్లో పెడుతున్నారు. సరే, ఒకసారి మనం మూల్యాంకనం గురించి చూద్దాము. ఈ సిసిఈ విధానం అనేది ఎప్పటి నుంచి వచ్చిందంటే, ఆర్టీఈ యాక్ట్ 2009లో అధ్యాయం 5లో సెక్షన్ 9 సబ్ సెక్షన్ 2లో ఈ సిసిఈ విధానం గురించి పేర్కొన్నారు. ఒకవేళ మీరు అడిగితే కనుక ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు దీని యొక్క తెలుగులో మీనింగ్ ఏంటంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం. సో అంటే ఏంటి అసలు మూల్యాంకనం అంటే ఏంటి? విద్యార్థిని పరీక్ష అని తెలియకుండానే పరీక్షించటం. సో అది మూల్యాంకనం. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మీరు. పరీక్ష వేరు, మూల్యాంకనం వేరు. సో పరీక్ష అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెట్ ఎగ్జామ్ రాస్తున్నారు. సో అది పరీక్ష. ఓకే, డిఎస్సి ఎగ్జామ్ రాస్తారు అంటే మీరు ఏదైతే జ్ఞానాన్ని పొందారో, మీ బుర్రలో మీరు ఎంతైతే నేర్చుకున్నారో అది వెళ్ళి మీరు ఒక రిటన్ ఎగ్జామ్ మోడ్లో లేకపోతే సిబిటి మోడ్లో మీరు నేర్చుకున్నదంతా అక్కడ అప్లికబుల్ చేసుకుని వస్తారు. అదే పరీక్ష అంటారు. కానీ ఇక్కడ మూల్యాంకనం అంటే వేరు. సో మూల్యాంకనం అంటే ఏంటంటే, ఇది ఒక పిల్లవాడిని స్కూల్ మొదటి రోజు నుంచి చివరి వరకు అతడిని అన్ని విషయాల్లో కూడా టీచర్ పరీక్షిస్తూ ఉండాలి. అంటే కేవలం ఒక ఎగ్జామ్ పెట్టి ఒక 20 మార్కులకో 50 మార్కులకో పిల్లాడు ఆ క్వశ్చన్లకి ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ రాశాడు, 50కి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేదు, అది కాదు, అది పరీక్ష. సో అది కాదు ఇక్కడ. మూల్యాంకనం అంటే ఏంటంటే, ఎప్పుడు కూడా నిరంతరం కూడా పిల్లవాడిని మనం అన్ని కోణాల్లో చూస్తూ ఉండాలి. అతడి బిహేవియర్ ఎలా ఉంది. సో విద్యార్థి అన్ని కోణాలను భౌతికంగా, మానసికంగా, శారీరకంగా పరిశీలిస్తూ ఉండాలి టీచర్. సో అందుకోసమని వీటన్నిటినీ పరిశీలించాలి కాబట్టి ఎగ్జామ్ను కూడా అదే విధంగా ఫ్రేమ్ చేశారు. సో ఇదివరకులాగా రిటన్ టెక్స్ట్ అనేది ఉంటుంది, కానీ దాంతోపాటుగా మిగతా విషయాలు కూడా టీచర్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి పిల్లవాడి మీద. ఏ విషయాల్లో అతని క్లాసులో ఎలాగా బిహేవ్ చేస్తున్నాడు, ఇతర పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, తను మానసికంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, శారీరకంగా ఏ విధంగా ఆటల్లో పాల్గొంటున్నాడు, ఇతర పిల్లలతో ఏ విధంగా భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాడు, సో ఏదైనా రాత పని ఇచ్చినప్పుడు ఏ విధంగా రాసుకొస్తున్నాడు, సో ఇలాంటి పాఠం చెప్తున్నప్పుడు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాడు. సో ఇలాంటి అన్ని విషయాలు కూడా టీచర్కి ఒక పిల్లవాడి గురించి అవగాహన కలిగి ఉండాలి. ఒక పిల్లవాడే కాదు, తరగతిలో 50 మంది ఉంటే 50 మందికి 50 రకాలు ఉంటారు. ఆ 50 మంది రకాలను కూడా టీచరు అవగాహన కలిగి ఉండటమే ఈ మూల్యాంకనం. అంటే అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో అన్ని విషయాలని కూడా మనం పరీక్ష మార్కుల్లో వెయ్యాల్సి ఉంటుంది. సో అందుకనే ఎగ్జామ్ని ఎలా ఫ్రేమ్ చేశారు? 2 రకాలుగా, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్. 4 ఉంటాయి అన్నమాట మొత్తం. FA1 అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, FA2, FA3, FA4. దీనినే మనం తెలుగులో నిర్మాణాత్మక మూల్యాంకనం, దీనినే రూపణ మూల్యాంకనం అని కూడా అంటారు. సో ఇది 4 సార్లు పెడతాము. మరి సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే సంగ్రహణాత్మకత మూల్యాంకనం లేదా సంకలన మూల్యాంకనం అని కూడా అంటారు. మరి ఈ రెండింటికి తేడా ఏంటి? ఇది ఎప్పుడు పెడతారు? ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎప్పుడు పెడతారు? SA1 సంగ్రహణాత్మకత పరీక్ష ఎప్పుడు పెడతారో ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ FA1లో ఎన్ని విద్యా ప్రమాణాలను పరీక్షిస్తారు, పిల్లవాడిలో ఎన్ని అంశాలను పరీక్షించి మూల్యాంకనం చేస్తారు అంటే అర్థము, ఇక్కడ 4 అంశాలను పరీక్షిస్తారు పిల్లల్లో. ఏంటి ఆ 4 అంశాలు అంటే, ఒక 50 మార్కులు FA1 ఎగ్జామ్ పెట్టాలి అంటే ఆ 50 మార్కుల్లో ఎన్ని అంశాలు చూసుకుని మార్కులు వేయాలి మనం? 50 మార్కులు. ఒక పిల్లవాడు ఉన్నాడు, రాజు అనే పిల్లవాడు. ఆ పిల్లవాడికి అతను భాగస్వామి ఎలా ఉంది, ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయి అంటే టీచర్ ఫస్ట్ నుంచి బడిలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా పిల్లవాడి ప్రతిదాని కదలికను అబ్జర్వ్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలన్నమాట, చూసుకోవాలి అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు. వాటి కోసం అని చెప్పి 10 మార్కులు కేటాయించాలి. తర్వాత పిల్లలు రాసిన అంశాలు, సో అతను ఎలాగ వర్క్ చేస్తున్నాడు,
పుస్తకంలో అంశాలు ఎలా రాస్తున్నాడు అంటే పాఠం అయిపోయిన తర్వాత చివరిలో రాత అంశాలు ఉంటాయి కదా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని, లేకపోతే ప్రశ్నలకు జవాబులు రాయటం అని, అలాంటి అంశాలు ఏ విధంగా రాస్తున్నాడు, రాయగలుగుతున్నాడా లేదా, వర్క్ను హోంవర్క్ చేస్తున్నాడా లేదా, వర్క్ బుక్ను సొంతంగా రాయగలుగుతున్నాడా, లేదా ఇతర ఫ్రెండ్స్ సహాయం తీసుకుని రాస్తున్నాడా, లేదా టీచర్ చెప్తేనే రాస్తున్నాడా. సో ఇలాంటి రాసిన అంశాలకి 10 మార్కులు ఇవ్వాలి. తర్వాత ప్రాజెక్ట్ పని, ఏదైనా పాఠం అయిపోయిన తర్వాత ప్రతి లెసన్కి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ పని ఇచ్చినప్పుడు తను చేయగలుగుతున్నాడా లేదా, చేసుకొస్తున్నాడా లేదా, దానికి 10 మార్కులు. లేదా ఇప్పుడు లఘు పరీక్ష ఇదనమాట. ఇదేంటి, ఇది రాత పరీక్ష, ఓన్లీ రిటన్ టెక్స్ట్ ఇది. అంటే ఈ మూడింటికినేమో 3 పదులు ఇస్తున్నాం. ఇవేంటి, దీనికి ఏమి ఒక కొలమానం కొలబద్ద ఉండదు. ప్రతి టీచరు ఫస్ట్ నుంచి పిల్లవాడి మీద అబ్జర్వేషన్ పెట్టుకోవటమే. ఒక పిల్లవాడి గురించి ఒక ఐడియా ఉంటుంది టీచర్కి, ఒక 10 రోజుల్లోనే 20 రోజుల్లోనే అవగాహన వచ్చేస్తుంది. అతను పిల్లల పేర్లన్నీ రాసుకుని ఈ మార్కులన్నీ వేసుకోవాలన్నమాట ముందుగానే మనం. దీనికి 10 మార్కులకి బాగా రాశాడు అనుకోండి 8, 9, ప్రతిస్పందన బాగుందనుకోండి, పాఠం చెప్తున్నప్పుడు యాక్టివ్గా ఉన్నాడు, బాగా ఆన్సర్లు చెప్తున్నాడు, పిల్లలందరితో మంచిగా ఉన్నాడు, అలాంటప్పుడు 10కి ఒక 8, 9 వేస్తాం. రాసిన అంశాలంటే బాగా రాస్తున్నాడు వర్క్ బుక్ కానీ, అప్పుడు 10కి 9 అలా వేస్తాం. తర్వాత ప్రాజెక్ట్ బాగా చేస్తున్నాడు అనుకోండి 8, చెయ్యట్లేదు అనుకోండి ఒక 5 మార్కులు. ఇప్పుడు ఇదేంటంటే రిటన్ ఎగ్జామ్ పేపర్ వస్తుందన్నమాట, గవర్నమెంట్ పంపిస్తుంది మోడల్ పేపరు, ఎగ్జామ్ పేపర్ పంపిస్తుంది. ఆ పేపర్ 20 మార్కులు ఉంటాయి. ఆ 20 మార్కులు రిటన్ ఎగ్జామ్ అనమాట. 20 మార్కులకి అతనికి ఎన్ని వస్తే అన్నీ, ఓ 15 వచ్చినాయి అనుకోండి, ఆ 15 ఈ 3 పదులకి ఎన్ని వస్తే అవన్నీ కలిపి 50 మార్కులకి అతని పిల్లవాడికి FA1లో ఎన్ని మార్కులు వచ్చినాయో టీచర్ నోట్ చేస్తారు. సో ఇది FA1 యొక్క మోడల్. సో మీకు రేపు పొద్దున ఎన్ని అంశాలలో FA1 పరీక్ష చేస్తున్నారు, విద్యా ప్రమాణాలు ఎన్ని అంటే 4 అని గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో CC ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2012-13 నుంచి అమల్లోకి వచ్చింది. సో నేను ఇక్కడ కొంచెం ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేశానని మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మనకి కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, క్వశ్చన్ ఏ విధంగా తిప్పి అడిగినా సరే మనం ఆన్సర్ చేయగలం. సో మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఎందుకంటే స్కూల్స్లో ఇప్పుడు జరుగుతున్న విధానం కాబట్టి ఎప్పుడు కూడా మెథడాలజీ అనేదండి బట్టి పడితే రాదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, అప్పుడు చాలా ఈజీగా క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా మనం రాసేయచ్చు. తర్వాత నిరంతర నిర్మాణాత్మక మూల్యాంకన విద్యా ప్రమాణాల భారత్వం అంటే ఇప్పుడు చెప్పిందే FA1 అనమాట. దాన్నే నిర్మాణాత్మక పరీక్ష అని అంటారు కదా. ఈ నిర్మాణాత్మక పరీక్ష ఇందాకేంటి ఎన్ని మార్కులు కేటాయించాము, ఇప్పుడు భారత్వం ఎంత, భారతం అంటే 100కి తీసుకోవాలి కాబట్టి భారతం అని అడిగితే ఏమి లేదు, దీనికి 20%, దీనికి 20, దీనికి 20, రాత పరీక్ష 40. సో మొత్తం కలిపి 100 అనమాట. సో అంటేనేమో పర్సంటేజ్ గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని మార్కులు కేటాయించారు రాత అంశాలకు అని అంటే కనుక 10 మార్కులు, దీనికి 10 మార్కులు, రెండింటికి డిఫరెన్స్ తెలుసుకుని ఆన్సర్ పెట్టండి ఎగ్జామ్లో. సంగ్రహణాత్మక మూల్యాంకనం SA1, దీనినే సమ్మేటివ్ అసెస్మెంట్ అంటాము, దీన్నే సంకలన అని కూడా అంటాము, సంగ్రహణాత్మకత అని కూడా అంటాము. సో అయితే ఇది 2 సార్లు పెడతారు ఎగ్జామ్ అనేది. సో ప్రతి సబ్జెక్టుకు వేరువేరుగా విద్యా ప్రమాణాలు ఉంటాయి, ఓకేనా. సో ఇదేంటి, ఇందాక FA1 అయితే ఏ సబ్జెక్టుకైనా ఒకటే విద్యా ప్రమాణం, కానీ SA1కి ఏంటంటే సబ్జెక్టును బట్టి విద్యా ప్రమాణాలు అనేవి మారిపోతూ ఉంటాయి. లెక్కలకి ఒక రకంగా, తెలుగుకి ఒకటి, అలాగే EVSకి ఒకటి, ఇంగ్లీష్కి ఒక రకంగా ఉంటాయన్నమాట. సరే అయితే నేను ఈ వీడియోలో మీకు గణితానికి EVSకి సంబంధించిన విద్యా ప్రమాణాలు చెప్తాను, వినండి. గణితము, సో మొత్తము 5 విద్యా ప్రమాణాలని పరీక్షిస్తారు దీనిలో. పిల్లవాడు, మీకు ఇక్కడ విద్యా ప్రమాణాలంటే ఏమీ లేదు, పిల్లవాడి ఒక లెక్కలు చెప్పిన తర్వాత, ఒక పాఠం నేర్పించిన తర్వాత పిల్లవాడికి ఆ లెక్కలు చేయటం ఎలా వచ్చిందా లేదా, ఆ లెక్కలుకి ఇలా రావడానికి గల కారణం తెలుసుకోగలుగుతున్నాడా లేదా, ఆ లెక్కని కమ్యూనికేషన్ చేయగలుగుతున్నాడా అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడా లేదా, ఆ లెక్క గురించి అనుసంధానం అంటే వేరే లెక్కతో దేంతో అన్న పోల్చి చెప్తున్నాడా లేదా, ఆ నేర్పించిన లెక్కని ప్రాతినిధ్యపరుస్తున్నాడు అంటే రిప్రజెంటేషన్ అంటే ఎక్కడన్నా ఇస్తే వేరే మోడల్గా దాన్ని చేయగలుగుతున్నాడా లేదా, అంతే. మనం నేర్పించిన ఏ కాన్సెప్ట్ అయినా, అది ఎడిషను, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషను, లేదా ఆల్జీబ్రా ఏదైనా సరే పిల్లవాడు ఇన్ని రకాలుగా ఆ లెక్కని చేయగలగాలి. అంటే ఆ లెక్క గురించి మొత్తం కాన్సెప్ట్ అంతా రావాలన్నమాట. సో దానికోసమే 5 అంశాలను, 5 విద్యా ప్రమాణాలను గణితంలో రూపొందించడం జరిగింది. ఫస్ట్ది సమస్య సాధన, దీనికి ఎక్కువ మార్కులు కేటాయించారు, ఎగ్జామ్లో అడుగుతారు. గణితంలో ఏ విద్యా ప్రమాణానికి అత్యధికమైన మార్కులు కేటాయించారు అంటే 25. దేనికి అత్యధిక భారత్వాన్ని ఇచ్చారు అంటే సమస్య సాధన. అంటే ఏంటంటే ఇచ్చిన లెక్కని ఇచ్చినట్టుగా లెక్కను
చేయగలగటం, అదే సమస్యను సాధించడం. తర్వాత కారణాలు, నిరూపణలు అంటే రీజనింగ్ అండ్ ప్రూఫ్స్. ఏవైనా లెక్క ఇచ్చినప్పుడు ఇది ఎందుకు ఇలా వచ్చింది, దీనికి ఇలా రావడానికి గల కారణం ఏంటి, ఈ లెక్క ఇలా ఎందుకు అయ్యింది అని చెప్పి తన కారణం చెప్పగలగాలి అడిగినప్పుడు. తర్వాత వ్యక్తపరచడం అంటే కమ్యూనికేషన్, ఆ లెక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, దానికి 5 మార్కులు. అనుసంధానానికి అంటే కనెక్షన్ అనమాట 5 మార్కులు. ప్రాతినిధ్యపరచడం అంటే రిప్రజెంటేషన్ 5 మార్కులు. సో మీకు ఈ ఇంగ్లీష్ ఫస్ట్ అక్షరాలు గుర్తుపెట్టుకోండి. పిఆర్సిసి అంటే పి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆర్ రీజనింగ్ అండ్ ప్రూఫ్స్, ఇంకో ఆర్ అంటేనేమో రిప్రజెంటేషన్, సి అంటే కమ్యూనికేషన్, సి కనెక్షన్. సో ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీకు ఒకవేళ ఇంగ్లీష్ గుర్తొచ్చిందనుకోండి, దానికి సంబంధించి తెలుగు త్వరగా గుర్తొస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. కారణాలు, నిరూపణలు అంటే ఏంటంటే అసలు ఎందుకు అలా అయ్యింది, ఎందుకు అని ఆ క్వశ్చన్ వేసుకోగలిగి పిల్లవాడు చెప్పగలిగితే దానికి కారణం చెప్పగలిగాడు అంటే అతనికి కారణాలు అనేవి తెలిసినాయి అని. తర్వాత వ్యక్తపరచడం అంటే ఏదైనా ఒక లెక్క ఇచ్చినప్పుడు దాన్ని గణిత భాషలో చెప్పాలి. ప్లస్, మైనస్, డివైడెడ్ బై, ఇంటూ లెక్కలను చేసి చూపించడం అనమాట. గణిత భాషలో ఉపయోగించి లెక్క కనుక చేయగలిగాడు అని అంటే అది అతనికి వ్యక్తపరచడం వచ్చింది అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 మామిడి పళ్ళు, 2 జామ పళ్ళు ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయి అని అన్నప్పుడు తను ఈ రెండింటిని అర్థం చేసుకుని రెండింటి మధ్యలో ప్లస్ వేసి ఆన్సర్ చెప్పగలగటం. అంటే తను దీనిని గణిత భాషలోకి మార్చాడు. ఇదేమో అనుసంధానం అంటే ఏదైనా ఒక లెక్కను జీవితంలో జరిగే విషయాలను అడగటం, అంటే జీవితంతో జరిగే వాటితో అనుసంధానం చేసుకోవటం అనేది అనుసంధానం. తర్వాత ప్రాతినిధ్యపరచడం అంటే టేబుల్ ఫార్మేట్లో ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకుని లెక్కలు చేయటం. అంటే ఒక టేబుల్ ఫార్మేట్ ఇచ్చి అందులో తరగతిలో బాలురు 20 మంది, బాలకులు 30 మంది ఉంటే కనుక మొత్తం పిల్లలు ఎంతమంది, బాలురు మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, అయితే ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి అని ఒక టేబుల్ పైన ఇచ్చాడు అనుకోండి, వాటిని బట్టి కింద క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఆ టేబుల్ను చూసుకుని మనం కింద క్వశ్చన్కి ఆన్సర్ రాసేయచ్చు. సో అట్లా అనమాట, దాన్ని ప్రాతినిధ్యపరచడం అంటారు. ఓకేనా. సో ఈవీఎస్ ఇందులో ఏంటంటే 6 విద్యా ప్రమాణాలను పరీక్షిస్తామన్నమాట పిల్లల్లో. ఏంటి 6 విద్యా ప్రమాణాలు? విషయ అవగాహనకి 20 మార్కులు ఇస్తాము, ప్రశ్నించడం, పరికల్పించడానికి 5 మార్కులు ఇస్తాము, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలకు 5 మార్కులు, సమాచార సేకరణ ప్రాజెక్టుకి 10 మార్కులు, పఠనైపుణ్యాలకు 5 మార్కులు, ప్రశంస, జీవ వైవిధ్యం పట్ల స్పృహకి 5 మార్కులు. సో ఇవి ఈవీఎస్కి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు. ఓకే. సో విషయ అవగాహన అంటే ఏదైనా ఒక అంశం మీద తనకు పూర్తి అవగాహన కలిగి ఉండడం. సో ప్రశ్నించడం, పరికల్పించడం అంటే ఏంటి, క్వశ్చన్ ఏదైనా ఉన్నప్పుడు అతను ప్రశ్నించగలగాడు, ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇది ఎందుకు అలా అయ్యింది అని చెప్పి ప్రశ్నించడం అనమాట, దానికి 5 మార్కులు. సో ప్రయోగాలు, క్షేత్ర పర్యటన అని చెప్పి దీనిలోకి కూడా 2-3 క్వశ్చన్స్ ఇస్తారు ఎగ్జామ్లో. ఏదైనా ఒక ప్రయోగం చేసి ఈ ప్రయోగంలో నువ్వు ఏమి నిరూపించావు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు, దానికి 5 మార్కులు. సమాచార సేకరణ ప్రాజెక్ట్ అంటే సో ఏదైనా ఊర్లో ఉన్నటువంటి రైతులు ఎంతమంది, వాళ్ళు ఎలాంటి రకరకాల పంటలు పండిస్తున్నారనేది సమాచారం సేకరించడం అనేది ప్రాజెక్టు పని అనేది 10 మార్కులు. పఠన నైపుణ్యాలకు 5 మార్కులు. అంటే ఏదైనా బొమ్మ ఇచ్చి బొమ్మకు రంగులు వేయమంటాం కానీ, భాగాలు గీయమంటాం కానీ 5 మార్కులు ఇస్తారు. తర్వాత ప్రశంస, జీవ వైవిధ్యం పట్ల స్పృహ అంటే నీవు మీ ఊర్లో ఉన్నటువంటి వివిధ రకాల వృత్తుల వాళ్ళని ఏ విధంగా ప్రశంసిస్తావు అని చెప్పి సొంతంగా క్వశ్చన్ ఇస్తారు, దానికి జవాబు రాయాలి, దానికి 5 మార్కులు. సో ఇలా 6 అంశాల మీద విద్యా ప్రమాణాలు అనేవి ఉన్నాయి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్కువగా ఈ పఠన నైపుణ్యాలు, ప్రాజెక్టు, క్షేత్ర పర్యటన ఇవన్నీ మనకి ఈవీఎస్లోనే కనిపిస్తాయి ఎక్కువగా. అయితే దేనికి ఎక్కువ భారత్వం ఇచ్చారు, దేనికి ఎక్కువ అంటే విషయ అవగాహనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈవీఎస్లో. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే లాస్ట్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు మీరు ఎగ్జామ్ పెట్టిన తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలకు గ్రేడ్స్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా గ్రేడింగ్ సిస్టమే కాబట్టి, ఒకప్పుడు అంటే మార్కులు వేసేవాళ్ళు, ఇప్పుడు మొత్తం గ్రేడింగ్ సిస్టమే. సో ఒకసారి చూద్దాము. గ్రేడ్స్ అనేది గ్రాడ్యూస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రేడ్ అనేది ఇంగ్లీష్ వర్డే, కానీ గ్రాడ్యూస్ అనేది మాత్రం గ్రీకు పదము. గ్రేడ్ అంటే అర్థం ఏంటి అంటే మెట్టు అని అర్థం. సో ఇక్కడ మొత్తం ఎన్ని గ్రేడ్స్గా ఇస్తాం మనం అంటే 5 గ్రేడ్లు, A+A, B+B, C. సో ఇక్కడ ఏంటంటే ఏ గ్రేడ్కి ఎన్ని మార్కులు అనేవి ఒకసారి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, రేపు పొద్దున మీకు ఎగ్జామ్లో అడుగుతారు.
పలానా ఎన్ని మార్కులు ఇచ్చి ఇది ఏ గ్రేడు అని అడుగుతారనమాట. లేకపోతే 26 నుంచి 35 మధ్యలో ఇది ఏ గ్రేడ్కి సంబంధించిందని, లేకపోతే ఈ రెండింటి మధ్యలో ఉన్నట్టు 32 మార్కులు వస్తే ఆ పిల్లవాడు ఏ గ్రేడ్లో ఉన్నాడు అని అడుగుతాడు, ఏ గ్రేడ్కి చెంది ఉంటాడు అని. లేకపోతే 48 మార్కులు వస్తే అతను ఏ గ్రేడ్కి చెంది ఉంటాడు, లేకపోతే 24 మార్కులు వస్తే ఆ పిల్లవాడు ఏ గ్రేడ్కి చెంది ఉంటాడు, ఇట్లా అడుగుతారు. ఒకసారి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలంటే కింద నుంచి పైకి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. 0 to 20 కింద నుంచి పైకి వెళ్దాం, అప్పుడు బాగా గుర్తుంటుంది. 0 to 20 అనమాట. ఆ తర్వాత పైకి బీకి వెళ్దాం. దీని తర్వాత 1 మార్క్ కలుపుకోండి. 21 to 25 దీనికి 1 మార్క్ కలుపుకోండి. 26 to 35 దీనికి 1 మార్క్. 36 to 45 1 మార్క్ కలిపితే 46 to 50. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇటువైపు గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. 20, 25, 35, 45, 50. సో అటువైపు ఏంటంటే ఇటువైపు ఉన్న దానికి ఒకటి యాడ్ చేసుకోవటమే. సో ఇది గ్రేడింగ్స్ అనమాట. అంటే పిల్లవాడికి ఈ మధ్యలో ఏ మార్క్ వచ్చినా సరే అతనికి B+ ఇస్తాం. అంటే 27 వచ్చినా B+, 28 వచ్చినా B+, 34 వచ్చినా కూడా B+. తెలుగులో ఏమంటామంటే C వస్తే కనుక నామమాత్రం, అంటే పూర్ అనమాట ఇంగ్లీష్లో. B వస్తే పర్వాలేదు, యావరేజ్. B+ వస్తే బాగుంది, గుడ్ అని. ఏ అంటే చాలా బాగుంది, వెరీ గుడ్ అని. A+ అంటే అత్యున్నత ప్రతిభ లేదా ఎక్సలెంట్ అని అంటాము. సో ఒకవేళ ఇలా అడిగారనుకోండి, అత్యున్నత ప్రతిభ కలిగిన విద్యార్థి ఏ మార్కుల మధ్యలో ఉంటాడు అంటే 46 నుంచి 50 మధ్యలో ఉంటాడు. చాలా బాగుంది పొందినటువంటి విద్యార్థి, పరీక్షలో చాలా బాగుంది అనే గ్రేడును పొందినటువంటి విద్యార్థి ఏ మార్కుల మధ్యలో ఉంటాడు అని అడిగాడు అనుకోండి, 36 నుంచి 45. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంతవరకు మూల్యాంకనం అంటే CCEకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఇవి. సో కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకోవద్దు, ఒకసారి చూడండి. కంపల్సరీ 1 or 2 బిట్స్ అనేవి వస్తాయి. ఓకే గైస్. సో ఇంకా ఆ తర్వాత నేను నెక్స్ట్ DSCకి ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్ ద బెస్ట్ గైస్, బాయ్.